నమస్తే. సర్వేలు, పొలిటికల్ సర్వే ఇది నిజంగా చాలా హాట్‌గా ముందే ఎన్నికలకు ముందే ఏం జరగబోతుందనేటువంటి ఒక అంచనాలనే పొలిటికల్ సర్వేస్ అని చెప్పేసి అంటారు. ఒకానొక టైంలో బాగా లగడపాటి సర్వేస్ అని చాలా వరకు చాలా సర్వేస్, టీవీ సర్వేస్ అని, టైమ్స్ నౌ సర్వేస్ అని చాలా ఇట్లా ఏదైతే నేషనల్ మీడియా ఉంటుందో నేషనల్ మీడియా కూడా కొంత సర్వే చేయించడం ఇలాంటివన్నీ మనకు అందరికి తెలిసిందే. నిజంగా ఎలాంటి సర్వేస్‌ని బేస్ చేసుకొని మనం పొలిటికల్ పార్టీస్‌ని ఎంచుకోవాలి. అసలుకి ఎలా జరగాలి సర్వే? వీటి గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సో, మొత్తానికి పొలిటికల్ సర్వేస్ అనేది 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే మనకు వినిపిస్తూ ఉంటది. మధ్యలో అంత పెద్దగా మనకి సర్వేస్ అనేవి వినిపియదు గానీ, ఏ సర్వేని మనం నమ్మాలి? అంటే ఏ యొక్క ప్రామాణికలు కావచ్చు, లేదంటే ఒకటి కొలమానాలు దేని కొలమానంతో మనం ఒక వ్యక్తిని గానీ, ఒక పార్టీని గానీ ఎలా నమ్మొచ్చంటారు? అంటే ఇప్పుడొచ్చే సర్వేలని మనం నమ్మలేకపోతున్నామండి. ఏది పెయిడ్ సర్వేనో, ఏది జెన్యూన్‌గా చేసిన సర్వేనో మనకు తెలియట్లా. అది. ఫీల్డ్‌లోకెళ్ళకుండా తెలీదండి. నాడి తెలీదు మనకి. మన ఫీల్డ్ తిరగాల్సిందే. తిరిగి లెగ్ వర్క్ చేస్తే తప్ప అసలు అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఎలా ఉందనేది పరిస్థితి మనకు తెలీదు. చాలామంది అలా చేయట్లా. ఇక్కడ కూర్చొని ఏదో కొంతమందితో మాట్లాడి, ఫోన్‌లో మాట్లాడి ఇప్పుడు ఫోన్‌లో కూడా చాలా ఓపెన్‌గా మాట్లాడరు. రికార్డ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ తల్లం మనకెందుకని చెప్పేసి అవతల వ్యక్తికి ఉండే పరిచయాన్ని బట్టి మాట్లాడుకోవాల్సింది తప్పితే ఓపెన్ అవ్వరు. అసలు ఫీల్డ్ తిరగకుండా మనం సర్వే చేయకూడదండి. మేము ఎప్పుడు ఫీల్డ్ తిరిగే చేసేవాళ్ళం. నేను 89లో ఈనాడులో చేరిన ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నేను ఫీల్డ్ తిరిగే చేసాము. ఎక్కడ తప్పలేదు మాకు. ఎందుకంటే అప్పుడు గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. దాసరి బాలభద్రరావు, ముసునూరి రత్నబోసు, గన్నవరం నియోజకవర్గం అనేది కృష్ణా జిల్లాలో ఆ నియోజకవర్గం గురించి మాట్లాడేవాళ్ళు అప్పట్లో. ఈయన టికెట్ ఇవ్వలేదని గద్దె రామ్మోహన్ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు 2 ఆకుల గుర్తు మీద. అప్పుడు చర్చనీయాంశం అయింది గన్నవరం మీద. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థి. మేము గెలుస్తాడని ఊహించాం. అట్లా గెలిచాడు ఆయన. బయట తిరిగాం. ఫీల్డ్లో నియోజకవర్గంలో అన్ని ఊళ్ళు తిరిగాం. ఎందుకంటే జనాలు ఏంటంటే ఇవాళ ఆ ఊళ్ళో తిరిగి ఓపెన్ అవ్వాలంటే మన ఊళ్ళో తిరగాలండి. గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో చూడాలి. ఇవాళ నిన్న కాక మొన్న ఆత్మసాక్షి సర్వే అని నిన్న అనుకుంటూ వచ్చింది. దాంట్లో చూసుకుంటే మనకి అది టీడీపీకి చాలా ఫేవర్గా ఉంది సర్వే కూడా. బహుశా ఇది నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆత్మసాక్షి సర్వేకి ఒక పేరుంది కాబట్టి. ఇదేంటంటే ఉన్న సీట్లు 175 అయితే టీడీపీ, జనసేన, భాజపా కూటమికి 136 సీట్లు వీళ్ళు ఇచ్చారు. ఓకే. అలాగే వైఎస్ఆర్సీపీకి 21 సీట్లు ఇచ్చారు. కీన్ కంటెస్ట్ 18 సీట్లని ఇచ్చుకుంటూ వచ్చారు వీళ్ళు. మరి ఈ ప్రకారం చూసుకుంటే ఏ జిల్లాల వారీగా కూడా ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని వచ్చేది అవకాశాలు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. మరి ఇది చెప్పాలంటే అంటే వీళ్ళు వైసీపీకి 41.5% ఓట్లును, ఈ కూటమికి బాబు గారి కూటమికి 53.5% ఓట్లు వస్తాయని ఈ ఆత్మసాక్షి గ్రూప్ అనేది సర్వే చేసింది. ఓకే. ఎందుకంటే వీళ్ళు సర్వేలు చేశారు. కొన్ని సర్వేలు బాగానే క్లిక్ అయినాయి. మొన్న స్మార్ట్ సర్వే అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. తెలంగాణలో కొన్ని సర్వేలు బాగా ఫలితాలు వచ్చినాయి. కానీ నేను అనేది ఏంటంటే ఫీల్డ్లోకి వెళ్లకుండా, ఫీల్డ్లో స్టడీ చేయకుండా అయితే మనకి జనం నాడి ఓటర్ నాడి అనేది తెలియదు. 100% నిజం అది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ జనాలు చూసుకుంటే ఆ 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. మన ఎమ్మెల్యే మనకి ఏం చేశాడు, గెలిచిన ఎమ్మెల్యే అని ప్రజలు ఆలోచించరా? ఖచ్చితంగా ఆలోచిస్తారు. కానీ ఏం చేశాడు, ఏమీ చేయలేదు. జగన్ గారు బటన్ నొక్కుతున్నారు, మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి, లేదా మన వాలంటీర్ మనకు డబ్బులు తెచ్చేస్తున్నాడు, కానీ మన ఎమ్మెల్యే ఏం చేశాడు అనే ఆలోచన అందరిలోనే ఉంటుంది. అవును. అయితే సాధారణంగా ఎన్నికలకు ముందు 2019కి ముందు జగన్ అడిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఒక్క ఛాన్స్ అడుగుతూ వచ్చాడు. అయితే ఒక్క ఛాన్స్ అనేది ఏదైతే ఉందో అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 5 సంవత్సరాల పాటు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చినటువంటి జగన్ ఈ 5 సంవత్సరాల్లో మాకేం చేశాడు బటన్ నొక్కడం తప్ప. ఎందుకంటే బటన్ నొక్కినటువంటి ఒక డబ్బులు కూడా ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైపోయింది. ఏంటంటే ఆ డబ్బులు కూడా ప్రజలవే అని చెప్పి దగ్గర 12-15 లక్షల దాకా అప్పు, 15 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి యొక్క ఆ భారం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ అదే ప్రజల మీద పడబోతుంది. సో ఇప్పుడు ఇవంతా ఆలోచించిన తర్వాత ఒక్క బటన్ నొక్కడం తప్ప జగన్ గారి నుంచి వచ్చినటువంటి ఎటువంటి ఒక అభివృద్ధి లేదు అని చెప్పి తెలిస్తే నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఆయన అన్నట్టుగా ఒక్క ఛాన్స్ అని, ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు ఈ ఒక్క ఛాన్స్లో ఆయన ఏం చేశాడు అనేది చూస్తారు. ఎక్కువ జనం చూసేది ఏంటంటే ఈ ఒక్క ఛాన్స్లో ఆయన ఏం చేశాడు, ఈ ఒక్క ఛాన్స్ కోసం మనం గెలిపించిన మన ఎమ్మెల్యే మనకి ఏం చేశాడు, మన ఊరికి ఏం చేశాడు, మన ఇంటికి చేసిన విషయం జగన్ బటన్ నొక్కడం ద్వారా డబ్బులు వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి, అంతవరకు ఓకే. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలను తీసుకుందాం ఉదాహరణకి.
మరి దళిత బంధు పథకం పెట్టుకుని కేసీఆర్ డబ్బులు లక్షలు లక్షలు ఇచ్చేసారు కదా, మరి దళితులందరూ మరి ఓటేస్తే గెలవాలిగా. అట్లా అనుకున్నప్పుడు కేసీఆర్ గెలవాలిగా, మరి ఎందుకు గెలవాలా అది చూడరండి. మన ఎమ్మెల్యే ఏం చేశాడు, ఎమ్మెల్యేనే కదా కీలకం ఇక్కడ. నియోజకవర్గం 170 నియోజకవర్గాలు తీసినప్పుడు ఎమ్మెల్యే అనే వ్యక్తే మన కీలకం. మనకి ఈ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఏం చేశాడు అనుకున్నప్పుడు చూసుకుంటే రోడ్లు లేవు, వంతెనలు లేవు, లేకపోతే మన ఊరికి వచ్చింది ఏమీ లేదు. పైగా పోనీ ఆయనే దీనికోసం ఏం సంపాదించినాడంటే ఆయన ఇసుక అమ్ముకుంటున్నాడు, ఇసుక లారీలు ఇసుక తరలి వెళ్ళిపోతుంది, లిక్కరు ఇలాంటివన్నీ చూస్తారు. అర్థమైందా? ఆ ఎమ్మెల్యేలు కూడా బాధపడిన చాలామంది సీట్లు రాకపోవడం కారణం అదే. ఎమ్మెల్యేలు కూడా ఇన్నాళ్ళు నేను గెలిచాను కదా, నేను ఉంటారు కదా డబ్బులు ఓట్లు కొనుక్కొని గెలుచుకున్న వాళ్ళు, తర్వాత మనం ఏం సంపాదించుకోలేకపోతే బాధపడిన వాళ్ళు ఉంటారు. మనకు అవకాశమే లేకుండా పోతుంది కదా. అసలు చెప్పాలంటే జనాలకి మంత్రి ఎవరో, లేకపోతే ఇదివరకు మంత్రి గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, మంత్రి ఎవరో తెలియదు వాళ్ళకి. వాళ్ళ వాలంటీరును అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే తెలియని పరిస్థితి ఉంది. మరి ఈ తెలియని పరిస్థితి సర్వే రూపంలో తెలియాలంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళి సర్వే చేస్తే ఓటర్లతో మాట్లాడితే తప్ప తెలియదు, వాస్తవ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు. కానీ ఓటర్లు కూడా అంత తేలిక సమాధానం చెప్పరు. సాధారణంగా ఏం చేయాలంటే కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళ ముందు మాట్లాడరు. ఎక్కడైనా హోటల్లో ఇదివరకు ఏంటంటే మేము హోటల్లో కూర్చొని ఏదో కాఫీ తాగుతూ తాగి వాళ్ళు ఏం మాట్లాడుకుంటే వింటూ ఉండేవాళ్ళం, గతంలో జరిగేది. ఇవాళ ఓటర్లు కూడా తెలియమీరిపోయారు. ఎక్కడన్నా ఏం చెప్తే మనకి ఇది కట్ అవుతాయేమో, నోరు ఇప్పితే మనకి ఏమన్నా ఇదవుతాయేమో అనే భయాలు కూడా ఉన్నాయి. కాబట్టి సర్వే రిపోర్ట్ చేయాలంటే ఫీల్డ్లో తిరగాల్సిందే. ఆ తిరిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మరి అన్ని వర్గాల నుంచి తీసుకురావాలి. గతంలో వైసీపీకి ఓటేసిన వాళ్ళు ఈసారి ఎట్లా ఆలోచిస్తున్నారో, నువ్వు లాస్ట్ టైము 2019లో ఎవరికి ఓటేసావు, ఇప్పటికి న్యూట్రల్గా ఉండే పర్సన్స్ని అదే చాలా కీలకం. ముఖ్యంగా పార్టీ వ్యక్తులతో మనం అడిగితే మన సర్వే రిపోర్ట్కి రాదు, న్యూట్రల్ పర్సన్స్నే మాట్లాడాలి. పైగా గతంలో వైసీపీ నుంచి మనం ఇటు పక్కన మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఒక లెక్క తీసుకోవాలి. ఇలా ర్యాండమ్గా మనం సర్వే చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకి ఒక కరెక్ట్ పిక్చర్ అయితే వస్తుందండి. అంతేగాని ఫోన్ ద్వారా ఒపీనియన్స్ అడిగి మీరు 1 నొక్కండి, ఈ వ్యక్తి గెలిచైతే 2 నొక్కండి, ఎవరికి నోట అయితే ఇది నొక్కండి అని మీరు ఫోన్లో అడిగితే వచ్చే సమాచారం కరెక్ట్గా రాదు. ఎందుకంటే ఫోను ద్వారా జరిగే సమాచారం కానీ ఫోన్ కన్వర్సేషన్ కానీ రికార్డ్ అయిపోతుంది, ఫోన్ ట్యాపింగ్లు జరుగుతుంది. చాలా వరకు ట్యాపింగ్ల ద్వారా కూడా సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటూ ఇవాళ ఇక్కడ తెలంగాణలో ప్రణీత్ రావు అనే వ్యక్తి దొరికిన తర్వాత కదిలింది, కానీ దొరకని వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. చాలా చోట్ల జరుగుతుంది. అది ఇంకా కథల్లా తీగలు ఆగారు, కానీ దొంగ కథలటానికి చాలా టైం పడుతుంది. ఇలాంటివన్నీ జరుగుతుంది. కాబట్టి ఫోన్ ద్వారా వచ్చే సమాచారంలో యాక్యురేట్గా మీకు రావు, ఫలితాలు రావు. ఫీల్డ్లో తిరగాలి. ఓట్ బ్యాంక్ ఎలా ఉంది, అసలు న్యూట్రల్ ఓటర్లు ఇటు పక్కగా వేస్తారు, ఇవంతా తెలియాలండి. అప్పుడే కరెక్ట్గా సర్వే రిపోర్ట్లు వస్తాయి మనకి. అయితే ఇది కాకుండా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అనుకోవాలి, ఎందుకంటే అంతా ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి మాజీ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది పదవులు అనుభవించిన వాళ్ళు, ఏదైతే ఉన్నటువంటి ఒక పదవులు అనుభవించిన వాళ్ళు కూడా చాలామందిలో ఉన్నటువంటి ఒక మెయిన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మెయిన్ ఎమ్మెల్యేలో డిస్కషన్ కూడా ఏంటి అంటే, ఇంతకాలం మనం చేసినటువంటి వాటికి వాళ్ళు కూడా సంపాదించుకుంది ఏమీ లేదు, వాళ్ళు ఖర్చు పెట్టుకుని వచ్చారు కానీ సంపాదించుకుంది ఏం లేదు. అంత ఖాతా ఏదైతే ఉందో బటన్ అక్కడ నొక్కడం, అదే ఇంకో పక్కన బటన్లో ఇంకొక అతని రాళ్ళకి తీసుకోవడం, ఎక్కువ శాతం అట్టకపోయింది తప్ప ఇప్పుడు అప్పులు అంతెందుకు. ఇంత మన దగ్గుపాటి పురంధేశ్వరి గారు వాళ్ళ భర్త వెంకటేశ్వర గారు కూడా అన్న మాట ఏంటంటే, అనవసరంగా ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కోసం మీరు కనీసం 30 నుంచి 60 కోట్లు ఖర్చు పెడతానికి రెడీ ఉన్నారు. ఎవరైతే ఈసారి సీట్ దక్కలేదో వాళ్ళకి డబ్బులు మిగిలాయని అనుకొని హ్యాపీగా ఉండండి అని చెప్పి ఓపెన్గా చెప్పినటువంటి మాట అందరికీ తెలిసిందే. సో ఇలాగా రాజకీయాలు ఇంత పెద్ద వ్యాపారం అయిన తర్వాత కూడా ఇలాగా ఉన్న ఎమ్మెల్యేలే ఇలా మాట్లాడితే దాన్ని ఏ రకంగా అనుకోవాలి? అంటే ఒకే ఒకళ్ళు తింటే సరిపోతుందని చెప్పేసి అనే ఆలోచన అనేది ఎంతవరకు కరెక్ట్? ఓటర్లు చాలా తెలివైన వాళ్ళండి. వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, జరుగుతున్నాయన్నీ తెలుసు వాళ్ళకి, అన్నీ చూస్తూ ఉంటారు, టీవీలు చూస్తూ ఉంటారు. ఇవాళ అంటే ఒకప్పుడు పేపర్లో చూసేవాళ్ళు కాదు, కానీ పేపర్లో వచ్చిన వార్తలు చూసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు టీవీ మీడియా ఫోన్ ద్వారా కూడా చూసేస్తున్నారు. ప్రతి ఒక్కరింట్లో స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. స్మార్ట్ ఫోన్ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ ఏరియాలో ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడ ఎవరు నిలబడుతున్నారో, ఎవరు జెన్యూన్ పర్సను, ఎవరు గెలిపిస్తే మనకి ఏం వస్తుంది, మళ్ళీ వీళ్ళకి పోయిన వాళ్ళకన్నా కొత్త వ్యక్తిని ఎన్నుకుంటే ఎక్కువ వస్తాయి, ఈ ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ బాగా ఎక్కువ ఇస్తాడు, ఇలా కూడా ఆలోచిస్తారు కదా. ఈసారి మనం ఈయన్ని వాడుకొట్టిస్తే టైం ఇంక ఎక్కువతో ప్రాబ్లమ్స్ వస్తాడు, ఇప్పుడు ఎక్కువ ఇవ్వడు, ఇప్పుడు వీళ్ళు ఎక్కువ ఇస్తారు,
వీళ్ళని గెలిపిద్దాము, తర్వాత వాళ్ళే వస్తారు, ఎక్కువ ఇస్తారని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అలా ఉంటుంది. అసలు చెప్పాలంటే మనకి సర్వే రిపోర్ట్లు ఖచ్చితంగా రావట్లేదండి. పెయిడ్ సర్వేలు చాలా వరకు వస్తున్నాయి. ఎందుకంటే ఒక సైకలాజికల్ మాస్ హిస్టరీ లాగా క్రియేట్ చేస్తారన్నమాట ఇవి. వాళ్ళు చేశారు, వీళ్ళు చేయాల్సింది తప్పదు. అటుపక్క చేస్తే ఇటుపక్క చేయాల్సిందే. ఇటుపక్క వచ్చిన పెయిడ్ సర్వేలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళు సర్వే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్మార్ట్ సర్వే అని, లేకపోతే ఆత్మసాక్షి సర్వే అని, ఎన్డీటీవీ సర్వే అని, టైమ్స్ నౌ సర్వే అని, ఇండియా టుడే సర్వే అని రకరకాల పత్రికల పేర్లతో గతంలో కూడా వచ్చాయి ఇట్లా. అప్పట్లో ఇంత ఏకపక్షంగా వచ్చేవి కాదు, జెన్యున్గా కొంత ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అంటే పలానా టైమ్స్ నౌ సర్వే వస్తే కరెక్టు, ఇండియా టుడే సర్వే వస్తే కరెక్ట్ అనుకుని నమ్మే పరిస్థితులు అప్పట్లో ఉండేవి. కానీ క్రమేపీ ఏమైందంటే ఒక పార్టీకి అనుకూలంగా కూడా ఒక సర్వేలు వచ్చేస్తున్నాయి. ఏవైతే ప్రముఖ పత్రికలు అనుకున్నామో అవన్నీ ఒక పార్టీకి వాటికి ఒప్పుకొని ఆ టైప్ పెట్టుకుని వాళ్ళకి అనుకూలంగా ఫలితాలు ఇవ్వడం అనేది చేస్తూ వస్తున్నారు. దాంతో ఈ సర్వే రిపోర్ట్ వచ్చినా కానీ, ఏ సర్వే వచ్చినా కానీ నమ్మని పరిస్థితే ఉంది. ఎవరిచ్చినా, వాళ్ళు ఇచ్చినా, వీళ్ళు ఇచ్చినా దీన్ని నమ్మలేని పరిస్థితే ఉంది. యాక్చువల్గా నమ్మాలి అంటే మాత్రం ఓటర్లు ఇంకా డిసైడ్ అవ్వలేరండి. ఇప్పుడు ఎన్నికల డేట్ అనౌన్స్ అయినా కానీ ఇప్పటికిప్పుడు ఓటర్లు డిసైడ్ అయిపోలేరు. డిసైడ్ అయిపోయినప్పుడు కొంతమంది ఫిక్స్డ్గా ఉంటారు. ఆ న్యూట్రల్ ఓటర్లు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు, మనం ఎవరికి వేద్దాం అనేది. న్యూట్రల్ ఓటర్ల ఓట్లే చాలా కీలకం. గెలుపుని డిసైడ్ చేసేది ఎప్పుడైనా సరే ఆ న్యూట్రల్ ఓట్లే. న్యూట్రల్గా ఉండే ఓటర్లు వేసే ఓటే విజేతను నిర్ణయిస్తాయి. కాబట్టి వాళ్ళు ఒక ఛాన్స్ అన్నప్పుడు ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్లో ఏం జరిగిందని ఈసారి చూశారు. చూసినప్పుడు దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి అట్లా సర్వే రిపోర్ట్లు తెలుసుకోవాల్సిన తప్పితే వేరే మార్గం అయితే లేదు మనకి. ఓకే, అయితే చూద్దాం సార్. మొత్తానికి మే 13వ తారీఖు ఎలక్షన్స్ అంటున్నారు, చాలా తక్కువ టైంలోనే ఉంది. ఇప్పుడు ఏం జరిగినా సరే అది ఖచ్చితంగా ఓటర్ల చేతుల్లో మాత్రమే ఉంది. సో ఓటర్లు ఏం డిసైడ్ అయ్యి ఏం జరుగుతుందో చూద్దాం మరి. సో ఇదండి, మొత్తానికి జూన్ 4వ తారీఖు దాకా మాత్రం వెయిట్ చేసి ఆగాల్సిందే. ఎందుకంటే ఫలితాలు ఆ రోజు వస్తాయి కాబట్టి ఒక ఛాన్స్ అనేది మళ్ళీ ఇంకొక ఛాన్స్ అయితే ఇచ్చే పరిస్థితులు అయితే జనాలు లేరు. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.